శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. భారతదేశంలో ఉన్న ప్రజల హృదయాల్ని కదిలించే విషయాలు ఒక రెండు జరిగినాయి మిత్రులారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లాకి చెందిన ఒక మారుమూల తండాకి చెందిన ఒక మురళీనాయక్ అనే అగ్నివీరుడు నిన్న పాక్ దుశ్చర్య వల్ల అమరుడయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున ఇదే పాక్ దుశ్చర్య వల్ల మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న నాందేడ్ జిల్లా వాసి అయిన సచిన్ యాదవ్ గారు అమరుడయ్యారు. వీళ్ళ వయసు చూస్తే కూడా ఎంతో లేదు మిత్రులారా. ఒకరికి వచ్చేసరికి 25 సంవత్సరాలు, ఇంకొకరికి వచ్చేసరికి 29 సంవత్సరాలు. ఈ భారతదేశం మీద ఉన్న ప్రేమతో ఈ మాతృభూమికి నా అంతు సాక్రిఫైస్ చేయాలనేసి వీళ్ళు ఆర్మీలో చేరడం జరుగుతుంది. బిడ్డ అక్కడ వచ్చేసరికి రిస్క్ ఉంటుంది, వెళ్తే మళ్ళీ తిరిగి వస్తావా లేదో అని తల్లిదండ్రులు కానీ రిలేటివ్స్ కానీ ఎన్ని మాటలు చెప్పినా ఎవరి మాట వినలేదు. భారతదేశ చరిత్ర పటంలో వీరిద్దరికి ఒక 2 పేజీలు రాసుకున్నారు. ఈ ఇద్దరి అమరులను ఒక్కసారి మనసారా నివాళులు అర్పిద్దాం మిత్రులారా. ఈ 20 ఆత్మలు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుందాం మిత్రులారా. వీరి కుటుంబానికి యావత్ భారతదేశ ప్రజలు అండగా ఉండాలనేసి కోరుకుంటున్నాం మన శక్తి మీడియా తరపున. అయితే భారతదేశంలో ఒక నెరేటివ్ తీసుకొస్తున్నారు మిత్రులారా. అదేంటంటే ఆర్మీ జవాన్లకు కూడా కులం మత రంగుని అంటగడుతున్నారు. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో అర్థం కాదు మిత్రులారా. ఎందుకు ఇంత హార్ష్గా మాట్లాడుతున్నారంటే వౌమిక సింగ్ గారి గురించి ఇలా సర్చ్ చేస్తున్నారంట మిత్రులారా. వౌమిక సింగ్ ఏ కులం, వౌమిక సింగ్ వచ్చేసరికి ఏ మతం, ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎంతమంది పిల్లలు, గూగుల్లో తెగ సర్చ్ చేస్తున్నారంట. పనికి మాలిన చౌటలు. అసలు ఆమె ఏ కులం అయితే ఏంది, ఏ మతం అయితే ఏంది, మీకెందుకు అదంతా? నువ్వు వెళ్ళి బార్డర్లో అయితే ఎట్లాగో కొట్లాడలేవు. నువ్వు ఇంటర్నెట్లో ఇలా సర్చ్ చేస్తున్నావు అంటే వారి త్యాగం వల్లనే నువ్వు ఇంటర్నెట్లో ఇంత హ్యాపీగా కూర్చొని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చర్చ పెడుతున్నావు. జవాన్లకి కుల మత రంగులు అంటగట్టడం ఏంది? వాళ్ళు భారతీయ వీరులు. వాళ్ళు మురళీనాయక్ గారిని కానివ్వండి, సచిన్ యాదవ్ గారిని కానివ్వండి, మళ్ళీ ఇంకొకటి మన సోఫియా ఖురేషీ గారిని కానివ్వండి, సమ్ XYZ పర్సన్ని కానివ్వండి, ఆఖరికి మన అజిత్ దోవల్ గారిది కూడా ఏ క్యాస్ట్ అని సర్చ్ చేస్తున్నారంట ఈ మహానుభావులు. క్యాస్ట్ ఏం పెడుతుంది? అసలు కులం గురించి నువ్వు తీసుకొస్తున్నావు అంటే ఎంత పిరికి పందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంట ఫ్రెండ్స్, బలం లేనోడే కులం గురించి మాట్లాడతాడు. బలం ఉన్నోడికి నీకు అంత మేధాశక్తి ఉంటే నువ్వు ఇక్కడ భారతదేశానికి ఒక యాప్ లాంటిది డిజైన్ చేయి. ఇలాంటి రెస్క్యూ టైంలో ఒక వాట్సాప్ గ్రూప్స్, ఎమర్జెన్సీ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయి. ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే క్రియేట్ చేయి. ఎవరైనా అక్కడ మన తెలుగు ప్రజలు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేలాగా బార్డర్స్ నుంచి ఇక్కడ మన సేఫ్ సిటీస్కి తీసుకొచ్చేటట్టు ప్లాన్ చేయి. ఒకరు కనెక్టివిటీ ఉండాలి ఇక్కడ. అంతేగాని ఆర్మీ జవాన్లలో కూడా వర్ణాలు వెతికే ఈ నీచులని ఏ చెప్పుతో కొట్టాలో మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. మనం 2025లో ఉన్నాం రా భయ్. కులాల గురించి, వర్ణాల గురించి ఇంకా ఎందుకు ఇవన్నీ? ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులకు మీకు ఇద్దరికి దగ్గర సంబంధాలే ఉంది. వారేమో మతం అడిగి చంపుతారు, నువ్వేమో ఈ కులం పేరుతోనే ఇంట్లోనే చూస్తున్నావు. ఇంత టెక్నాలజీ నీకు ట్రెండీ డివైజెస్ కావాలి, ట్రెండీ ల్యాప్టాప్స్ కావాలి, ట్రెండీ హ్యాండ్సెట్స్ కావాలి, ట్రెండీ మొబైల్స్ కావాలి, కానీ నీ బుర్ర మాత్రం ట్రెండింగ్ ఉండదు. ట్రెండీ కార్స్ కావాలి, ట్రెండీ బిల్డింగ్స్ కావాలి, కొత్తవి కావాలన్నీ, కానీ నీ బుర్ర కొత్తగా ఆలోచించదు. వీళ్ళ కోసమా ఈ కులాల ముసుగులో ఇంకా కుమ్ములాటలు పెట్టుకునే వీళ్ళ కోసమా అక్కడ ఆర్మీ జవాన్లు వచ్చేసరికి ప్రాణత్యాగాలు ఇస్తుంది. ఇప్పుడు కూడా ఒకటవ్వకపోతే ఇంకెప్పుడు ఒకటవుతావురా? నిన్నే చెప్తున్నా, ఇప్పుడు కూడా ఒకటవ్వకపోతే ఇంకెప్పుడు ఒకటవుతావు? కులాలు, ఈ వర్ణాలు ఇవేనా? అని మన పొలిటికల్ లీడర్స్నే చూసుకొని నేర్చుకుంటారా? అందరూ ఒక దాటి మీద నడుస్తున్నారు, ఈ భారతీయత మీద నడుస్తున్నారు, 1-2 మూర్ఖులు తప్ప. అయితే దీంతో పాటు ఇంకొకటి సోషల్ మీడియాలో చర్చలు ఏంటంటే యుద్ధం అవసరమా అనుకుంటే కొంతమంది సూడో సెక్యులర్స్ అండ్ లెఫ్టిస్ట్ భావజాలాలు ఉన్న వాళ్ళు యుద్ధం అవసరమా అనుకుంటూ మాట్లాడుతున్నారు. వెదవలారా, మీకే చెప్తున్నా, అక్కడ యుద్ధం జరిగేది మన భారతీయులు చేసేది వాళ్ళ బేస్ మీద అండ్ అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఉన్న స్థావరాల మీదనే. అంతేగాని ఒక్క సివిలియన్ కూడా ఇప్పుడు దాకా భారత మిలిటరీ దళాలు, మన భారత త్రివిధ దళాలు ఎవరు అటాక్ చేయలేదు. కానీ ఆ లుచ్చానా కొడుకులు మన సివిలియన్స్ మీద అటాక్ చేసుకుంటూ మన ఆర్మీ జవాన్లను పొట్టన పెట్టుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాలో ఇట్లా దేశానికి వ్యతిరేకంగా, దేశాన్ని విచ్ఛిన్నంగా చేస్తున్న దాంట్లో చేసే వీళ్ళకి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పోలీస్ స్టేషన్స్లో కానీ మీరు ఫిర్యాదు ఇవ్వండి మిత్రులారా. ఇట్లా దేశాన్ని గురించి ఎవడైనా నెగిటివ్గా కమెంట్లు చేసిన, దేశ విద్రోహ అంటే దేశానికి ఈ టైంలో అందరం ఒకటవ్వాలి, అందరం ఒకటే ఐడియాలజీ ఉండాలి. మన కామన్ ఎనిమీ వచ్చేసరికి పాకిస్తాన్. మన కామన్ ఎనిమీ గురించి మనం ఫైట్ చేద్దాం. మన దాంట్లో మనమే కొట్లాడుకుంటూ కుమ్ములాటలు పెట్టుకుంటే ఇంకెన్ని వస్తాయి? దేశానికి చేయాల్సిన ఒక్క ఛాన్స్ వచ్చింది నీకు.
ఈ టైంలో అందరం ఒకటవుతాం కదా. ఎవడైతే ఈ ఫేస్బుక్లలో, ఈ వాట్సాప్లలో, XYZ మన సోషల్ మీడియా అకౌంట్స్లో ఎవడైతే ఈ దేశానికి విచ్ఛిన్నం చేద్దామని కానీ, దేశద్రోహం ప్రధానిని కానీ, ఆర్మీని కానీ కించవరుస్తూ మాట్లాడితే, నగర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎఫ్ఐఆర్ అయిపోతుంది వాళ్ళ పేరు మీద. UAPA అనే చట్టం కింద వాళ్ళని లోపల నూకేసి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది మిత్రులారు. వాళ్ళని ఒక్కడ కొడుకు బయట కూడా రాడు. మళ్ళీ వాడు 7 సంవత్సరాల దాకా వాడు లోపడే ఉంటాడు. జస్ట్ ఒక పెన్ను పేపర్ పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వేయండి చాలు. లేకపోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేరా, ఆన్లైన్ వెబ్సైట్స్లో కంప్లైంట్స్ తీసుకుంటున్నాయి, దాంట్లో వేయండి. ఒక్క 5 నిమిషాలు ఆలోచించండి దేశం కోసం. ఈ కొడుకుల భర్తం పడదమ్మా. వాడెవడో బాంబులు వేయడం కాదు, వీడు పక్కనున్నోడే మనకు పెద్ద శత్రువు రబాయ్. వీడిని ఫస్ట్ కంట్రోల్ చేయాలి మనం. ఫస్ట్ మన ఇంట్లో ఉన్న కలుపుని మనం నరికేద్దాం. 7 సంవత్సరాల దాకా బయటికి రాడు. వీడిని చూసి ఇంకొకడు కూడా భయపడాలి. ఇప్పుడు నువ్వు ఈ పని చేయకపోతే రేపు నీ ఇంటి పక్కన కూడా బాంబులు పడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ దాకా మీరు వచ్చారు కాబట్టి ఈ వీడియోలో లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనమే. జై హింద్, జై భారత్.